రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే బాన్సాడ మరియు హానరబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్, సబీర్ అలీ సార్ అడ్వైజర్ టు గవర్నమెంట్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కార్పొరేషన్ చైర్పర్సన్స్ మరియు ఇక్కడికి విచ్చేసిన అధికారులు, రైతులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది 3 రోజుల పాటు ఏప్రిల్ 21, 22 మరియు 23 తేదీల్లో జరపడం జరుగుతూ ఉన్నది. ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలోని నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్తో పాటు కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ మరియు సిరిసిల్ల 5 జిల్లాలలోని రైతులను 3 రోజుల పాటు ఇక్కడ జరిగే ఈ వర్క్షాప్ మరియు ఈ స్టాల్స్ ప్రదర్శన సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీడే కూడా మనకి వ్యవసాయ రంగంలో చాలా కొత్త నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు ఇక్కడ మనకి సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, నూతన పద్ధతులు, అదేవిధంగా వ్యవసాయ రంగంలోని ఉత్పత్తిని పెంపొందించడానికి ఏవైతే పద్ధతులు అవలంబిస్తున్నారో అవి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంట మార్పిడి మరియు యాంత్రీకరణలో ఏవైతే మార్పులు జరిగాయి, ఏవైతే మనకి యూజ్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ వర్క్షాప్లో మనకి రైతులకు శాస్త్రవేత్తలు వివరించడం జరుగుతుంది. సో అంటే ఇది వన్ వే ఛానల్లో కాకుండా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి సక్సెస్ స్టోరీస్ అంటే ఎవరైతే రైతులు ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ పరీక్షలు చేస్తున్నారో ఆ రైతులతో కూడా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. మన జిల్లాలో రీసెంట్గా మహారాష్ట్ర సాంగ్లీ కూడా వెళ్ళి అక్కడ చెరుకు రైతులు ఏ విధంగా ఎకరానికి 100 నుంచి 120 టన్నుల చెరుకు పండిస్తున్నారో ఇక్కడ రైతులు వెళ్ళి చూసి రావడం జరిగింది. సో అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతుల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతుల్ని కూడా ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన డైరీ, పౌల్ట్రీ మరియు హార్టికల్చర్ అంటే ఆయిల్ పాము, పసుపు, చెరుకు, సోయా, పత్తి అన్ని రకాల క్రాప్స్కి సంబంధించింది కూడా మనకి సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ కూడా మనము 130కి పైగా స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశాము. స్టాల్స్లో కూడా మనకి యాంత్రీకరణకు సంబంధించినది, సేంద్రియ ఎరువులకు సంబంధించినవి, అదేవిధంగా మనకి రీసెర్చ్లో అంటే శాస్త్రవేత్తలు ఏవైతే వ్యవసాయ విద్యాలయంలో మనకి ఇన్నోవేషన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన నిజామాబాద్తో పాటు 5 జిల్లాల రైతులు కూడా ఈ అవకాశాన్ని 3 రోజుల పాటు ఉపయోగించుకొని మన వ్యవసాయ రంగంలో అభ్యున్నతి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి.